రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. ప్రస్తుతం కాణిపాకంలో వినాయక చవితి సందడికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ లైవ్ లో అందిస్తారు. మనోహర్, సార్ వాయిస్ హలో థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. గణనాథుడు స్వయంపుగా వెలిసినటువంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రము వినాయక చవితి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. రేపు వినాయక చవితి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి ఏటా కూడా వినాయక చవితితో మొదలైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా జరగనుంది. మరి ఈ వినాయక చవితితో పాటు 21 రోజుల పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను సవ్యంగా సక్రమంగా నిర్వహించడానికి, సంపూర్ణ స్థాయిలో నిర్వహించడానికి ఇక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు వినాయక చవితి వేడుకల సందర్భంగా కాణిపాక పుణ్యక్షేత్రం అనేటువంటిది శోభాయమానంగా వెలుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక పక్క విద్యుత్ దీపాలంకరణతో పాటు మరోపక్క పుష్పాలంకరణలు ఇక్కడ చాలా వరకు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి రేపు వినాయక చవితికి ఎన్ని గంటలకు ఆలయాన్ని ప్రారంభిస్తారు, భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యాన్ని అధికారులు కల్పించబోతున్నారు, అదేవిధంగా 21 రోజుల పాటు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాలపైన ఇక్కడ మనకు ఆలయ ఈవో పెంచల కిషోర్తో పాటు అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత గురించి వివరించడానికి అర్చకులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రేపటి నుంచి ఈ వినాయక చవితి మొదలైన వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగబోతుంది. మరి దీనికి ఎలాంటి ఏర్పాట్లు సిద్ధం చేశారు, ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు, రేపు ఎన్ని గంటలకు దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నారు, అదేవిధంగా సేవలు అంటే ఎలాంటి సేవలు భక్తులకు కల్పిస్తున్నారు, అన్ని సేవలు కంటిన్యూ చేస్తున్నారు ఏంటి? ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. మన కాణిపాక దేవస్థానం వినాయక చవితి సందర్భంగా అంగరంగంగా వైభవంగా మనం ఏర్పాట్లు చేశాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది సుమారుగా 70,000 మంది భక్తులు రేపు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. సో రేపు ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మధ్యలో ఉండే ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి ఉదయం తెల్లవారుజామున ఒక్క అభిషేకం మాత్రం ఉభయదారులకు ఏదైతే అభిషేకం ఉందో అది ఒక్కటే మాత్రమే జరుగుతుంది. మిగతా ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి భక్తులకి సౌకర్యవంతమైన సులభమైన దర్శనం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా మనం దర్శనాలు స్టార్ట్ చేసే అవకాశం ఉందండి. అంటే రేపు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం తరఫున ఎవరు హాజరవుతున్నారు? మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేశారు. దాని మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ ఆనం రామరెడ్డి గారు రేపు 9 గంటలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించుస్తున్నారు. 9 గంటల నుంచి 10 గంటలు 10 గంటల వరకు మన ఆలయంలో ఉండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, అదేవిధంగా వినాయక స్వామి వ్రతంలో కూడా మంత్రివర్యులు పాల్గొంటారు. వారితో పాటు మన స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తారు. కలెక్టర్, ఎస్పీ గారు ఆల్రెడీ ఈ ఏర్పాట్ల మీద చాలాసార్లు రివ్యూ చేశారు. అధికారులు, జిల్లా అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలకి, భక్తులకి, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో కూడా విస్తరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సక్రమంగా సమయానికి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళేలాగా, సంతృప్తిగా వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నాం. చెప్పండి స్వామి, ఎట్లా ఈ ప్రత్యేకత ఏమిటి? రేపు వినాయక చవితి సందర్భంగా కాణిపాకం యొక్క ప్రత్యేకత ఏంటి? స్వామివారి బ్రహ్మోత్సవ భాగంగా బుధవారం నాడు ఆయన రోజు వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజు. భక్తులు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారికి వేకోజామునే అభిషేకం కలదు. అభిషేకం అయిన తర్వాత అలంకరణ అయిన తర్వాత దర్శన భాగ్యము ఏర్పాటు చేయగలుగుతున్నాము. అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా వరసిద్ధి వినాయక స్వామి వ్రతకల్పం కూడా కలదు. ఇది 9 గంటల పైన 10 గంటల లోపల పూర్తి చేయాలని. ఇది లక్ష్మీ దుర్గా ఏదైతే వినాయక చవితి నుంచి మొదలైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా రేపటి నుంచే మొదలు కావుతున్నటువంటి నేపథ్యంలో 21 రోజుల పాటు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు ఇక్కడ అధికారులు కూడా సంపూర్ణంగా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. రేపు ముఖ్యంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామారెడ్డితో పాటు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తానికి రేపు ఉదయం 3 గంటల నుంచే భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి చర్యలైతే ఇక్కడ అధికారులు
చేపట్టినటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ మనోహర్.